అమ్మాయి అమ్మాయి ఆ భూమి గగను శారద ముగ్గురు వచ్చారు అని గోరెంటాకు చెప్పటంతో వచ్చారా ఇప్పుడు నేను అనుకున్నది చేస్తాను అని వెంటనే అపూర్వ రౌడీలకి ఫోన్ చేసి రే అది వచ్చేసింది చెప్పింది గుర్తుంది కదా దాన్ని చంపేయండి అని చెప్పటంతో అలాగే మేడం ఇద్దరం దూరం నుండి గమనించుకుంటాం ఇద్దరం పని ముగించేస్తాం అని రౌడీలు చెప్తారు. గగన్ నడుస్తూ ఉంటే భూమి గగన్ చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉంటుంది. వెంటనే గగన్ భూమి చేతిని విదిలించేసుకొని ఏంటి నా చెయ్యి పట్టుకుంటున్నావు నేనేమి నీ భర్త స్థానంలో ఇక్కడికి రాలేదు. గొడవ ఏదైనా ఉంటే నువ్వు మీ నాన్న చూసుకోండి. అంతేకాని మా అమ్మని ఎందుకు తీసుకువచ్చావు అని గగన్ నిలదీస్తూ ఉంటే అది కాదు బావా నీకు అమ్మైతే నాకు అత్తయ్య. నాకు సంతోషమైన బాధైనా ఇంకేదొచ్చినా చెప్పుకోవాల్సింది నీకే కదా అని భూమి అంటుంది. అందుకే నేను వచ్చాను కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మ కోసం. ఇక్కడ మీకు మీ నాన్నకి మధ్య గొడవ జరిగి మధ్యలో ఏదైనా మా అమ్మని అంటారేమోనని నేను ఇక్కడికి వచ్చాను. మా అమ్మకి ఎలాంటి అవమానం జరగకూడదనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఒక కొడుకుగా వచ్చాను నీకు భర్తగా కాదు అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే శారద అక్కడికి వచ్చి ఏంటి గగన్ అని అడుగుతూ ఉంటుంది. ఇక్కడే ఆగిపోయారేంటి రండి వెళ్దాం అని శారద చెప్పటంతో ముగ్గురు దేవుడి దర్శనానికి వెళ్తారు. ఇక భూమి నాట్య నివేదన నేనే పూర్తి చేసేలా నన్ను ఆశీర్వదించుతా స్వామి అని వేడుకుంటూ ఉంటే నా కోడలు నాట్య నివేదన ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయ్యేలా చూడు అని శారద వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే గగన్ ఒక ఆవిడ దగ్గరికి వచ్చి హలో మాకొక రూమ్ కావాలండి అని అడగటంతో పుష్కరాల సమయం కదండి రూమ్లేమీ లేవని ఆవిడ చెప్తుంది. మేము నాట్య నివేదన కోసం వచ్చామని గగన్ చెప్పటంతో ఓ అవునా అయితే ఒక రూమ్ ఉంది ఇదిగో ఇక్కడ సంతకం పెట్టి ఆ రూమ్ బుక్ చేసుకోండి అని సంతకం చేయించుకుంటుంది. అటువైపు వెళ్ళండి అని చెప్పటంతో ఓ అటువైపా సరేనని గగన్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అమ్మ ఇవిగో రూమ్ కీసు నేను మళ్ళీ వస్తాను మీరు రెడీ అవుతూ ఉండండి అని కీస్ని గగన్ ఇచ్చేసి వెళ్తాడు. థ్యాంక్ యూ అత్తయ్య మీరు నాకు తోడుగా నిలబడుతున్నందుకు అని భూమి అంటుంది. నేను నీకు అత్తయ్యగా కాదు అమ్మగా ఎప్పటికీ కూడా తోడుగానే ఉంటాను. మీ అమ్మ శోభా చంద్రస్థానం ఎప్పటికీ నీదే అన్నట్లుగా నువ్వు నాట్య నివేదన్ని పూర్తి చేయాలి అని శారద చెప్తుంటే అలాగే అత్తయ్య అని భూమి శారద గుండెలపై వాలిపోయి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత శారద భూమిని రెడీ చేసేస్తుంది. అమ్మ భూమి నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో మీ అమ్మ పేరుని నువ్వు నిలబెట్టాలి అచ్చం శోభచంద్రన్ చూసినట్లుగానే ఉంది అని శారద చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. అప్పుడే గగన్ అక్కడికి వచ్చి అమ్మ అక్కడ పుష్కరాల దగ్గరికి వెళ్ళి చూసి వద్దాంరా అని చెప్పటంతో అంటే భూమి ఒకటే ఉంది కదా అని శారద అంటుంది. పర్వాలేదు అత్తయ్య మీరు నన్ను రెడీ చేసేశారు కదా గజ్జెలు ఒకటే కట్టుకోవాల్సి ఉంది మీరు వెళ్ళి రండి అని భూమి అంటుంది. అలాగేనని గగన్ శారద అక్కడి నుంచి వెళ్తారు. ఇక భూమి గజ్జెలు కట్టుకొని అత్తయ్య వాళ్ళు ఇంకా రాలేదేంటి సమయం అయిపోతుంది అని టెన్షన్ పడుతూ అత్తయ్య అత్తయ్య అని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర భూమిని చూసేసి ఏంటి మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నా పరువు తీయటానికి వచ్చావా అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే అది కాదు నాన్న అమ్మ స్థానంలో నాట్య నివేదన చేయాల్సింది నేనే కదా అని భూమి నచ్చ చెప్తూ ఉంటుంది. నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు నా పరువు తీయటానికే మళ్ళీ ఇక్కడికి వచ్చావా నాట్య నివేదన అంటూ నీ స్థానంలో నక్షత్ర చేస్తుంది అసలు నువ్వు నా కూతురువే కాదు అని శరత్చంద్ర అంటుంటే నక్షత్రకి రాజు నాన్న నన్ను చేయనివ్వండి అని భూమి అంటుంది. ఇంకేం మాట్లాడకు నక్షత్రనే చేస్తుంది నువ్వు ఇలా చెప్తే వినవు కదా నిన్ను అంటూ భూమిని లాక్కు వచ్చి ఒక గదిలో బంధించేసి తాళం వేసుకు వెళ్తాడు. నాన్న ఓపెన్ చేయండి అని భూమి ఎంత అరుస్తున్నా కూడా శరత్చంద్ర వెళ్ళిపోతాడు. ఇదంతా చాటుగా చూస్తున్న అపూర్వ చాలా సంతోషపడుతూ ఇదే కదా నాకు కావాల్సింది ఇప్పుడు చూడవే నిన్ను ఎలా చంపేస్తానో అని అపూర్వ అనుకుంటూ రౌడీలకి ఫోన్ చేసి స్టోర్ రూమ్ దగ్గరికి రండి అని చెప్పటంతో వాళ్ళు వస్తారు. చూడు అదిగో ఆ స్టోర్ రూమ్లోనే భూమి ఉంది నేను చెప్పినప్పుడు వచ్చి దాని ప్రాణాలు తీసేయండి అని అంటే మేడం ఇప్పుడే ఉంది కదా ఇప్పుడే వెళ్ళి ప్రాణాలు తీసేస్తాం అని రౌడీలు అంటారు. లేదు లేదు ఇప్పుడు తీసేస్తే నా మీదకి వస్తుంది దాని చావు ఒక యాక్సిడెంట్ లాగా ఉండాలి నేను చెప్పినప్పుడు వచ్చి ఏం చేయాలో చెప్తాను అప్పుడు చేయండి అని అపూర్వ అనడంతో అలాగేనని రౌడీలు వెళ్తారు. నిన్ను కూడా మీ అమ్మ దగ్గరికే పంపిస్తాను లేవే నువ్వు ఒక్కదానివే నాకు అడ్డు ఉన్నావు నువ్వే కనుక అడ్డు లేకపోతే ఇక నాకు చాలా సంతోషం అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. తర్వాత శారద గగన్ ఇద్దరూ కూడా భూమి ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చి భూమి లేకపోవటంతో ఏమైపోయింది భూమి అని శారద కంగారు పడుతూ ఉంటుంది. ఏమోనమ్మా నేను కూడా నీతో పాటే వచ్చాను కదా
బహుశా టైం అయిందని నాట్య నివేదన స్టేజ్ దగ్గరికి వెళ్ళిందేమో, వెళ్ళి చూద్దాం పదా అని గగన్ అంటాడు. అలాగేనని శారద ఇద్దరు వెతుకుతూ ఉంటారు. ఇంకోవైపు నక్షత్ర కూర్చొని హోమం జరిపిస్తూ ఉంటుంది. అమ్మ చూడండమ్మా, ఒక్కసారి ఈ అఖండ దీపాన్ని తల మీద పెట్టుకున్న తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకూడదు. నేరుగా అమ్మవారికి సమర్పించాలి. ఒకవేళ అలా పెట్టావో ఈ ఊరు శ్మశాన వాటిక అయిపోతుంది అని ఊరి పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే పెట్టనని నక్షత్ర చెప్తుంది. అలా నక్షత్ర తల మీద అఖండ దీపాలను పెట్టేసి 2 చేతులతో ఇంకో 2 దీపాలను పట్టుకొని నక్షత్ర నడుస్తూ వస్తూ ఉంటుంది. ఎవరైనా ఉన్నారా, డోర్ తెరవండి అని భూమి కేకలు పెడుతూ ఇక ఎవరు రాకపోవటంతో కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఒకవైపు శారద, ఇంకోవైపు గగన్ భూమి భూమి అని కేకలు పెడుతూ భూమి కోసం మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇక గగన్ అయితే ఆ స్టోర్ రూమ్లో ఉన్న దగ్గరికే వచ్చి భూమి భూమి అని కేకలు పెడుతూ ఉంటాడు. ఇక్కడేమో నక్షత్ర నాట్యం చేస్తూ నాట్య నివేదన చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర తల మీద ఉన్న అఖండ దీపం కాస్త కింద పడిపోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే భూమి వచ్చి ఆ అఖండ దీపం నేలపాలు కాకుండా పట్టుకోవటంతో అందరూ భూమి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ నక్షత్ర రగిలిపోతూ చూస్తూ ఉంటారు. అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. భూమి భూమి అని గగన్ కేకలు పెడుతూ ఆ స్టోర్ రూముల దగ్గరే తిరుగుతూ ఉంటే గగన్ వాయిస్ విన్న భూమి వెంటనే బావా బావ వాయిస్ అది అని అనుకుంటూ బావా నేను ఈ గదిలో ఉన్నాను అని డోర్ని కొడుతూ సౌండ్ చేస్తూ ఉంటుంది. భూమి భూమి ఏ గదిలో అని గగన్ కేకలు పెడుతూ ఉంటాడు. బావా ఈ గదిలో అని గదిలో నుండే భూమి కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడు భూమి ఉన్న గదిని కనిపెట్టిన గగన్ వెంటనే ఆ తలుపుని పగలగొట్టడానికి 2 సార్లు భుజంతో తోస్తూ ఉంటాడు. రాకపోవటంతో మూడోసారి గట్టిగా కాలుతో ఒక్క తన్ను తన్నడంతో డోరు విరిగిపోయి ఓపెన్ అయిపోతుంది. బావా బావా వచ్చావా అని భూమి ఇక నాట్య నివేదన దగ్గరికి వచ్చి ఉంటుంది. అలా గగన్ కాపాడడం వల్లే భూమి వచ్చి అఖండ దీపం నేలపాలు కాకుండా పట్టుకొని ఉంటుంది. ఇదంతా చూస్తున్న అపూర్వ నవ్వుతూ ఉండటంతో అదేంటి భూమి వచ్చి పట్టుకుంటే ఈ అపూర్వ రగిలిపోకుండా నవ్వుతోంది ఏంటి అని గోరింటాకు అనుకుంటూ ఉంటుంది. నేను ముందే చెప్పాను కదమ్మా, పూర్ణ కుంభం కింద పడిపోతే ఈ ఊరికే అరిష్టం అని, ఈ అమ్మాయి వచ్చి పట్టుకునింది కాబట్టి సరిపోయింది అని ఊరి పెద్ద చెప్తూ ఉంటారు. ఆగు, ఎందుకు వచ్చావు నువ్వు, నిన్ను రావద్దు, నాట్య నివేదన నువ్వు చేయకూడదని చెప్పాను కదా, మర్యాదగా ఆ పూర్ణ కుంభాన్ని నక్షత్రకి ఇచ్చేసేయ్ అని శరత్చంద్ర అంటాడు. అదేంటండి ఆ అమ్మాయి నేలపాలు కాకుండా పట్టుకుంటే మీరేంటి అలా ఇచ్చేయమంటున్నారు అని ఇంకొక అతను అంటాడు. నాన్న నేనే నాట్య నివేదన చేస్తాను అని భూమి చెప్తుంటే అదేంటండి మీ కూతురు భూమి చచ్చిపోయిందని చెప్పారు, ఈవిడ బ్రతికే ఉంది కదా ఎందుకలా చెప్పారని ఊరి పెద్దలు శరత్చంద్రని నిలదీస్తూ ఉంటారు. లేదు నేను చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాను, అందుకు నేనే ఇక్కడ ఉండటమే సాక్ష్యం అని భూమి చెప్తుంది. దారిన పోయే అనామకురాలు నా కూతురు ఎలా అవుతుంది, నా కూతురు చచ్చిపోయింది, మర్యాదగా ఆ పూర్ణ కుంభం ఇచ్చేసేయ్ అని శరత్చంద్ర నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే శరత్చంద్రని కొట్టడానికి గగన్ ముందుకు వెళ్తూ ఉంటాడు. గగన్ ఆగు, వద్దు అని శారద అడ్డుకుంటూ ఉంటుంది. ఏదైతేనేం రేపటి ఎపిసోడ్లో భూమి నాట్య నివేదనని పూర్తి చేయటానికి చాలా తిప్పలు పడుతుంది. గాజు ముక్కలపై, మేకులపై, తర్వాత మంటల్లో కూడా నడవాల్సి వస్తే మంటల నుండి భూమిని కాపాడి నాట్య నివేదనని గగన్ దగ్గర ఉండి పూర్తి చేయిస్తాడు.